ఇందాక నువ్వు మ్యామ్ చెప్పింది తీసేది మేడం, మీరు చెప్పింది కదా మేడం. సరే మేడం. అక్క నాకు పాలు తాగాలనిపించట్లేదు. నాకు తాగాలని లేదు చెల్లి. అయితే నువ్వు వెళ్ళి పాలు పోయి నేను అమ్మొస్తుందేమో చూస్తాను. మా పాలు తాగేస్తా. ఇటువంటి గ్లాసులు బాగానే తాగేస్తున్నారు. బాక్సెస్ తీసుకొని వెళ్ళాలి. సరే డబ్బులు ఇవ్వాలి. స్కూల్కి వెళ్ళాలి. మీకు ఫ్రూట్స్ కొనుక్కుంటాం. నిజంగా ఫ్రూట్సే కొనుక్కుంటారా? నిజంగా. సరే అమ్మా స్కూల్కి వెళ్తున్నా. సరే అదే నేను చెప్తున్నా. మధ్యాహ్నం అయింది, తిన్నామా? అమ్మాయి పెట్టిందే చూడు ఒకసారి. పెట్టింది ఆకుకూర పప్పు. అస్సలు తినబుద్ధి కావట్లేదు అక్క. నాకు ఇష్టం లేదు. ఒక్కరోజు కూడా చికెన్ పెట్టదు. ఎప్పుడు ఆకుకూరే పెట్టిద్ది. నాకు అసలు తినబుద్దే కాదు. ఎప్పుడు పెరుగు ఆకుకూర పప్పు ఇదే పెట్టిద్ది. సరే పడేద్దామా? సరే నువ్వు వెళ్ళి పడే, నేను పీడి పడే వస్తున్నారేమో చూస్తాను. మళ్ళీ ప్యాకెట్స్ కొనుక్కుందామా? క్యాంటీన్కి వెళ్ళి చిప్స్ కొనుక్కుందాం. సరే తిను, నీకు ఆకలి వేస్తుందిగా, బాగా తిను. క్లాస్కి వెళ్దామా? మేడం చిప్స్ చాలా టేస్ట్ గా ఉన్నాయి కదా అమ్మ చేసే పప్పు కంటే కూడా. చిప్స్ బాగుంటాయి, బయట తింటేనే బాగుంటుంది. ఇంట్లో ఎప్పుడు అయ్యත් పెడతారు. అమ్మ ఇంటికి వచ్చేసాం. బాక్సెస్ మర్చిపోయాం స్కూల్లోనే. అంత మధ్య మరపు వచ్చేసిందా? సర్లేండి. ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్ ఏంటమ్మా ప్రాబ్లం? ప్రతిరోజు ఇదే సమస్య అమ్మా ఈ పిల్లలతో. డాక్టర్ చూసి ఏమైందో చెప్పగలరా డాక్టర్? నొప్పిగా ఉందా? ఉంది. నొప్పిగా ఉందా? టీచర్ ఏది? పిల్లలు ప్లాస్టిక్ తిని తిని కడుపులో ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువైందమ్మా.
పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాను మేడం. క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మేడం మేము ఎంతవరకు అని పట్టించుకుంటాం మేడం, ఒకసారి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసి పిలిపిస్తాం. ఒకసారి పిలిపించండి వాళ్ళ పేరెంట్స్ని. మాట్లాడుతుంది. మీ పిల్లలు కళ్ళు తిరిగి స్కూల్లో పడిపోయారండి, ఒకసారి రాజీవ్ గాంధీ హాస్పిటల్కి వస్తారా? మీరేనండి వీళ్ళ మదర్ గారు? పిల్లల్ని పట్టించుకోవడం చేత కదా? పట్టించుకుంటూనే ఉన్నాను, వాళ్ళని అడగండి కావాలంటే. మీరు లంచ్ బాక్స్ పెడతారా పిల్లలకి? తింటారా వాళ్ళు? మీకు తెలుసా? మీరు చూస్తారా? ఆంటీ మీకు తెలియదు, మీ పిల్లలు రోజు పాలు తాగడానికి ఇస్తుంటే వాళ్ళు సింకులో పారబోస్తారు. అంటే రోజు లేస్ ప్యాకెట్లు అన్నీ కొనుక్కొని తింటున్నారు మీకు తెలియకుండా. అవునా, మీరు నాకు తెలియకుండా ఇలాంటి పనులు చేస్తున్నారా? నా ముందేమో ఒకలాగా బయట ఒకలాగా చేస్తున్నారా మీరు? లేదమ్మా, మేము అన్నమే తింటున్నాము. వాళ్ళ అబద్ధం. సారీ అమ్మా, ఇంకా నుంచి తిన్నాం ఈరోజు. అదన్నా విషయం. ఇప్పటికైనా పట్టించుకుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇక నుంచి పట్టించుకుంటాను. అదే మరి రోజుకి 10-11 కేసులు వస్తున్నాయి మాకు. సరే, ఇక నుంచి పట్టించుకుంటాను. సరే మరి జాగ్రత్త. ఇంకా రేపటి నుంచి సెలవులు కాబట్టి ఏదైనా ఒక కార్యక్రమం మంచిది చేద్దామని అప్పటికప్పుడు కానీ చేస్తున్నారు. చిన్న తప్పులు ఏమైనా స్టూడెంట్స్లో ఉంటే పొరపాటుగా అనుకోండి, తర్వాత బెటర్. ఈ యొక్క స్క్రిప్ట్ మీద తమ ఒపీనియన్ని హెచ్ఎం గారు తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అందరూ స్క్రిప్ట్ చూసారు కదా, చూసారా? ఏమైంది? ప్లాస్టిక్ వాడకం వల్ల, తర్వాత చిప్స్ తినడం వల్ల ఏమైనా వచ్చింది వాళ్ళకి? ఇది నాటకమే కాదు, రియల్గా కూడా క్యాన్సర్స్ అనేది విపరీతంగా పెరిగిపోయినాయి. క్యాన్సర్ వ్యాధి అనేది వినాలి, క్యాన్సర్ వ్యాధి అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఇంకా 20 సంవత్సరాల వాటికి 50% జనాలకి క్యాన్సర్ వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. అది ఎందువల్ల వస్తుందంటే మనం తీసుకునేటటువంటి ఆహారం ద్వారానే మనకి క్యాన్సర్లు, హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఈ వయసు నుంచే మీరు మంచి ఫుడ్ హ్యాబిట్స్ కలిగి ఉండి మంచి ఇంట్లో అమ్మ పెట్టినటువంటి ఆహారమే తినాలి. వాళ్ళకి క్యాన్సర్ ఎందుకు వచ్చింది? అమ్మ పెట్టినటువంటి ఆకుకూర పప్పు అవి పడేసి ఏం తిన్నారు? ప్లాస్టిక్ కవర్లో డెలివరీ చేసినటువంటి ఆహార పదార్థాలు తినడం వల్ల వాళ్ళకి క్యాన్సర్ వ్యాధులు పడారు. అది నాటిక కాదు, నిజంగా రియల్ లైఫ్ లో కూడా చాలా మంది ఇలా క్యాన్సర్ వ్యాధికి చిన్న వయసులో కూడా క్యాన్సర్స్ వస్తున్నాయి. వాటిని మనం నివారించాలంటే మనం ఆహార అలవాట్లు చాలా వరకు మార్చుకోవాలి. ఈ జంక్ ఫుడ్లు కానీ, తర్వాత వేడి వేసి వాడినటువంటి నూనెల్లో చేసినటువంటి ఆహార పదార్థాలు కానీ తినడం వల్ల క్యాన్సర్స్ వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి అలాంటి ఆహారాలకు దూరంగా ఉండి ఇంట్లో అమ్మ చేసినటువంటి ఆహార పదార్థాలు తింటే మనం ఆరోగ్యంగా ఉంటాము. అదేవిధంగా శరీరానికి కూడా ఎక్సర్సైజ్ అనేది చాలా ముఖ్యం. రోజు 1 గంట సేపు ఎక్సర్సైజ్ చేయండి, లేదా చక్కగా ఆడుకోండి, చక్కగా రన్నింగ్ చేయండి, నడవండి. ఈ ఎక్సర్సైజులు చేసి మంచి ఆహారం తీసుకొని మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. బాగుంటుందా మీకు? మరి చప్పట్లో మనం తెలియజేయండి ఒకసారి గట్టిగా. అరే, ఇప్పుడు 3వ స్క్రిప్ట్ ఏంటంటే